నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వార్ ఆగిపోయిందా, జరుగుతోందా? చాలా పెద్ద ప్రశ్న, సమాధానం లేనటువంటి ప్రశ్నగా ఇది కనిపిస్తోంది. కారణం, ఓవైపు చర్చలు జరుగుతుంటాయి, మరోవైపు ఉన్నట్టుండి ఇరాన్ అటాక్ చేస్తుంది, మరోవైపు యుఎస్ అటాక్ చేస్తుంది, అవి రెండు కాకపోతే ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటుంది. ఏమిటి ఇవన్నీ, ఈ పరిస్థితులన్నీ? వీటికి అంతం లేకుండా వీటిలో కొనసాగే పరిస్థితి ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తోంది. సో ఎట్లా, దీనికి ఏంటి పరిష్కారం? మళ్ళీ తాజాగా కువైట్ మీద జరిగినటువంటి దాడులు, బహ్రెయిన్ మీద జరిగినటువంటి దాడులు, ఇవన్నీ చూస్తే ఇరాన్ రిటాలియేట్ చేయడానికి యుఎస్ దాకా వెళ్ళి వాళ్ళు కొట్టే కెపాసిటీ లేదు. అందువల్ల ఎక్కడైతే యుఎస్ బేసెస్ ఉన్నాయో, ఏ దేశాలైతే యుఎస్కి మద్దతు ఇస్తున్నాయో ఆయా దేశాల మీద వాళ్ళ యొక్క ప్రభావం చూపిస్తున్నారు. దానివల్ల ప్రజా నష్టం జరుగుతోంది, ప్రాణ నష్టం జరుగుతోంది, ఆస్తి నష్టం జరుగుతోంది, ప్రపంచం అంతా కూడా అనేక రకాలుగా నష్టపోతుంది. ఇవన్నీ తెలిసిన విషయాలే, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అసలు ఏమిటి ఈ వ్యవస్థ, ఏమిటి? పైగా ట్రంప్ మనోగతం ఇవాళ స్పెషల్గా ఒక చిన్న ఫోటోతో ట్రంప్ మస్క్తో కలిసినటువంటి ఫోటో చూసి మేము ఇద్దరం కలిసిపోయాం అన్నట్టుగా ఉన్నటువంటి ఫోటో చూసాం. అసలు విడిపోవడం ఎంతసేపు, కలిసిపోవడం ఎంతసేపు, ఆపేయడం ఎంతసేపు, మళ్ళీ స్టార్ట్ చేయడం ఎంతసేపు? హర్ముజ్ పూర్తిగా దిగ్బంధనంలో ఉంది. ఇటువైపు యుఎస్ దిగ్బంధనం చేసింది, మరోవైపు ఇరాన్ కూడా దిగ్బంధనం చేసింది. ఎప్పటికీ వాటన్నిటికీ పరిష్కారం, ఎప్పటికీ సమస్యలన్నీ తీరుతాయి? రాను ప్రపంచం అంతా కూడా ఆర్థిక అధోగతికి దారితీసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రముఖ జర్నలిస్ట్, విశ్లేషకులు మస్తానరావు గారు మనతో ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడి వార్స్ విషయంలో ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ రావు గారు నమస్కారం. నమస్కారం. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఎవరికి వాళ్ళు మళ్ళీ దాడులు చేస్తున్నారు. ఒకవైపు యుఎస్ చేస్తోంది, దాని ప్రతీకారంగా ఇరాన్ మిగిలినటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు చేస్తోంది. మనం చేసినటువంటి కువైట్ మీద చేసినటువంటి దాడి చాలా బీభత్సమైనటువంటి దాడి జరిగింది. యాక్చువల్గా డ్రోన్స్తో అటాక్ చేశారు వాళ్ళు. కొన్ని ప్రయత్నాలను తిప్పికొట్టినప్పటికీ కూడా అన్నింటినీ తిప్పికొట్టే పరిస్థితి కువైట్ దగ్గర లేకపోయింది అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో. మరి ఇట్లయితే అసలు ఎట్లా? అంతర్జాతీయ ప్రయాణాలు ఒక ఎయిర్లైన్స్ మరీ ఘోరంగా ఉన్నాయి, టికెట్ ధరలు మరీ ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి. యుఎస్ కానీ లేకపోతే మరో చోటుకి కానీ వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించినటువంటి అనేక సమస్యలు మనం చర్చించాము గతంలో. మరి ఇట్లా ఎంతకాలం పాటు ఇది కొనసాగుతుంది? అసలు ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది? శివప్రసాద్ గారు, మీకు అలాగే మిత్రుడు మస్తాన్ రావు గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సరిగ్గా ఒక్కటి తక్కువ 100 రోజులు వాటికి ఫిబ్రవరి 28వ తేదీన మొదలైన యుద్ధం అటు మార్చి 31 తారీఖు ఉన్నది, అట్లాగే మే 31 కనుక ఆ 2 రోజులు కలుపుకుంటే ఇవాళ 4వ తారీఖు కనుక ఇవన్నీ కలుపుకుంటే సరిగ్గా 99 రోజులు అయ్యింది. రేపటికి 100 రోజులు. ఈ 100 రోజులు మీరు అన్నట్టు కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా గత నెలలో నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నది. ఆచరణలో ఉందా లేదా తర్వాత సంగతి. కానీ సెనేట్ మన ఆమోదం నుంచి తప్పించుకోవడానికి 58 రోజులకే ముగిసిపోయిందని ట్రంప్ ప్రకటించారు. అయినా సరే సెనేట్ మన కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఏదో వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం గురి చేశారు. ఇటు పక్క రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా 5 అటుపక్క ఓటేశారు, చూసామా. కనుక సెనేట్ ఆమోదించింది అవుతుందా? రేపు సెనేట్ ఆమోదం కూడా జరగాల్సి ఉన్నది. సెనేట్ కూడా వ్యతిరేకిస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే 52, 57 ఉంది కనుక 2 సీట్లు ఇండిపెండెంట్ కనుక ఏది అయినా సరే నవ్విపోదుడు కాక నాకేట సిగ్గన్నట్టు ట్రంప్ ఏం చేస్తున్నారంటే దానికి కూడా ఒక అవకాశం ఉంది. ట్రంప్ ఏం చేసినా ఎట్లా జరుగుతుందంటే అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే ఇటు సెనేట్ కానీ వ్యతిరేకించిన వీటో పవర్ ఉంది కనుక ట్రంప్ అధ్యక్షుడు ఏం చెప్తే అది అవుతుంది కనుక వారు దాన్ని తప్పించుకోవచ్చు. కానీ సమాధి నుంచి తప్పించుకోలేడు కదా. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను అన్నట్టు మొన్నటి దాకా యూరోపియన్ యూనియన్ ఇచ్చిండు, తర్వాత ట్రంప్ గారు, తర్వాత నాటో కూటమిలో నేను 1 అయితే మీరు అంత 0లు, అమెరికా లేకపోతే ఎక్కడ అన్నారు. గల్ఫ్ దేశాలను కూడా మీరు ఎందుకు లొంగిపోతున్నారు, మాట్లాడితే మనం ఎందుకు వస్తువులు తీసుకొస్తున్నారు, ఇరాన్ దాడి ఎందుకు చేయడం లేదు గల్ఫ్ దేశానికి ఇచ్చారు. చివరికి మన
మోడీ గారి గురించి అవాకులు జవాకులు పేరు మన నిన్నగాక మొన్న ఏమంటున్నారు చూస్తున్నాం కదా, మోడీ నాకు మంచి మిత్రుడు అంటున్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆట మొదలైంది అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్ట మనకు ట్రంప్ చూస్తున్నాం మనం. అందుకనే ఇప్పుడు ఆగిందా అంటే ఆగలేదు, అదేదో ప్లైవుడ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కాలిందా అంటే లేదు, నానిందా అంటే లేదని వస్తుంది కదా, అట్లా ఉంది వీళ్ళ దగ్గర. యుద్ధం ఆగిందా అంటే లేదని చెప్పడానికి లేదు, ఉన్నదని చెప్పడానికి లేదు. యుద్ధం నడుస్తుందా అంటే అవునని చెప్పడానికి లేదు, కాదని చెప్పడానికి లేదు. ఇట్లా పరిస్థితి తయారైంది. కనుక యుద్ధం కడప లోపటనేమో హర్మోజ్ జలసంధి కడప లోపట అటు పక్కన ఇరాన్ ఆటంకపరుస్తున్నది, గడప బయట అమెరికా ఆపుతుంది. ఈ రెండింటి మధ్యన ఇరాన్ చమురు కానీ అంతకుముందు మిగతా దేశాల చమురు కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొన్ని వస్తున్నాయి, కొన్ని పోతాయి. అందుకని యుద్ధం ఆగిందా లేదా అంటే ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇరాన్ మస్క్ తోని ఎందుకు జతగుతున్నది తెలియదు కానీ మొత్తం మీద అమెరికా అధ్యక్షుడి మాటలకు అర్థాలే వేరే అని ఇప్పుడు కొత్త పాట పాడుకోవాలి. గతంలో అర్థాలే వేరే లేదు కూడా ఆడవాళ్ళ గురించి ఉంది పాట, ఇప్పుడు కొత్తగా ఈ పాట పాడుకోవాల్సింది. అంటే తను ఎప్పుడు మెచ్చుకుంటాడు, ఎప్పుడు తెగుడుతాడు, ఎప్పుడు మెచ్చుకుంటాడు, ఎప్పుడు కీర్తిస్తాడు, సమస్య లేదంటున్నాడు. తన అవసరార్థం చూస్తున్నాను. అందుకనే ఎప్పుడైనా నిలకడగా ఉండే మంచి మిత్రుడు ఎప్పుడైనా రష్యా లాంటి వాడు మనకు మొదటి నుంచి మిత్రుడు. రష్యా పుతిన్ కూడా మొన్ననే మన ఇండియా గురించి మాట్లాడుతూ బ్రహ్మాండమైన మాట మాట్లాడి అమెరికాతో భారతదేశ సంబంధాలు కొనసాగిస్తే మాకు ఏం అభ్యంతరం లేదు, వాణిజ్యం కొనసాగించవచ్చు, సమస్య లేదు, వాళ్ళలాగా మేము ఆంక్షలు పెట్టేది లేదు. భారతదేశం నిండుగా మొదటి నుంచి కూడా అధీన విదేశాంగ విధానంతో బ్రహ్మాండంగా ఉంది అని రష్యా అధ్యక్షుడు పుతిన్ మొన్నే అన్నాడు, చూసినాం మనం. కనుక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు నిలకడలేని మాటలు మాట్లాడడంతో పాటు ఇప్పుడు మిత్ర భేదం కూడా వచ్చిందంట. గతంలో చిన్నేశ్వరి మిత్ర లాభం మిత్ర భేదం అన్నారుగా రాసినట్టే వాళ్ళ మిత్ర భేదం కూడా వచ్చేసింది. అమెరికా అధ్యక్షుడి మాట ఇజ్రాయెల్ అధ్యక్షుడు వింటలేడు. పోనీ అక్కడికి ముంచిందంటే అట్లా కూడా కాదు. ఒకవేళ ఇజ్రాయెల్ కూడా లెబనాన్ మీద దాడి చేయకుండా కొంచెం వెనక్కి కొడదామని అనుకుంటే హెజ్బుల్లా వినడం లేదు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో కానీ మహాభారతంలో కూడా చాలా ఉంటాయి ఇట్లాంటి ఉదాహరణలు ఉంటాయి. మనం అంటే వాడు దుందోడుకోపోతాడు, వాడు ఆపుతుంటాడు. అట్లాగే మిత్రుని కొడితే వాడే వస్తాడని చెప్పి మహాభారతంలో చాలా ఉదాహరణలు ఉంటాయి మనకు. మిత్రుని దెబ్బతీస్తే వాడే వస్తుంది. ఇంతకు ముందు చెప్పారు కదా ప్రసాద్ గారు, అమెరికా మీద దెబ్బతీయలేదు కానీ డిగో వర్షం మీదకి అయితే దాడి చేసింది కదా, ఇదే ఇరాన్ 4000 కిలోమీటర్ల దూరం. అంటే అంతకంటే మించి క్షిపణి పోయేది ఏది వాళ్ళకి కనుక పోలేకపోతున్నారు. అమెరికాతో డైరెక్ట్ గా యుద్ధం చేస్తలేదు కానీ అమెరికా మాత్రం ఇరాన్ మీద డైరెక్ట్ గా యుద్ధం చేస్తుంది. ఏం చేయాలి వీళ్ళు అంటే అమెరికా మిత్ర దేశాలైనా అంటే అమెరికా స్థావరాలను సైనిక స్థావరాలను ఉంచుకున్న బహిరణ మీద వీటి మీద పడుతున్నాయి. నిన్న కాక మొన్ననే దాడి జరిగితే మన భారతీయుడు కూడా ఒక విమానాశ్రయంలో చనిపోయారు. అట్లాగే 16 మంది గాయపడ్డారు మన వాళ్ళే భారతదేశంలో. ఇప్పటిదాకా మనం చాలా న్యూట్రల్ గా ఉంటూ కూడా మన దేశ పౌరులు చచ్చిపోయినప్పుడు మనం ఖచ్చితంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తాం కదా. ఇరాన్ నిరసన కూడా తెలిపినాం మనం, మన రాయబారిని పిలిపించి మనం నిరసన తెలిపాం. ఈ స్థితిలో నిజంగా యుద్ధం ఆగిందా అంటే ఆగిందని చెప్పట్లేదు, నడుస్తుందంటే నడుస్తుందని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ మాటనేమో మన పక్కన అమెరికా వింటలేదు, అమెరికా మాట ఇజ్రాయెల్ వింటలేదు. అట్లానే లెబనాన్ మాటనేమో హిజ్బుల్లా వాళ్ళు వింటలేరు. అన్నిటికీ మించి ఏంటంటే ఇరాన్ ఇప్పుడు తన హోతీ, హెజ్బుల్లా, హమాస్ ఈ తీవ్రవాద సంస్థలతో సంబంధం పెట్టుకొని ఎక్కడికక్కడ మిగతా దాడులు మాకేం సంబంధం లేని కొనసాగిస్తుంది. అంటే ఒక రకం చెప్పాలంటే వాళ్ళకు కూడా వినలేదు. ఇరాన్ కనుక హెజ్బుల్లా మీరు దాడి చేయకండి అంటే వినేటట్టు కూడా లేదంటున్నారు. ఇప్పుడు కూడా తీవ్రవాదాన్ని బాగా ప్రోత్సహించిన శివప్రసాద్ గారు ప్రోత్సహించిన తర్వాత విధానవాదాన్ని ప్రోత్సహిస్తే ఇందిరాగాంధీ పని ఏమైనా చూసినాం కదా మనం. ఎప్పుడు ఏదైనా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే వాళ్ళకే నష్టం జరుగుతుంది అంటున్నారు. పాములు పట్టేవాడు పాములు పట్టే వృత్తిలో చనిపోతారు అన్నట్టు ఇవాళ ఇరాన్ చాలా పెద్ద ఎత్తున ఈ సంస్థలు ప్రోత్సహించింది. కానీ ఒకవేళ వాళ్ళు తిరగబడితే రేపొద్దున ఇరాన్కే నష్టం అంటున్నారు. కానీ ఇరాన్ తనదైన రీతిలో మెల్లగా దారికి వస్తుంటే అమెరికా వినడం లేదు. ఒక్కోసారి అమెరికా దారికి వస్తుందంటే ఇప్పుడు ఇరాన్ వినడం లేదు. మొన్నటిదాకా అమెరికాకి ఇప్పుడు అనివార్యమైంది. యుద్ధం ఎట్లా ముగిద్దామా, బండ కింద ఎక్కింది ఎట్లా బయటకు తీసుకుందామా అన్నట్టు అమెరికా ఆలోచన చేస్తుంది. ఏదైతే ఇది చావడానికి సిద్ధంగా ఉన్న చావరేవో తెలుసుకుంటా అని చెప్పి ఇరాన్ రెడీగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు గెరిల్లా యుద్ధ రీతులు తెలుసు, లేకపోతే మానవ బాంబులుగా మారి ప్రజలు కూడా యుద్ధం చేసే పరిస్థితి ఉన్నారు. కనుక అది గొప్పతనం, అది హీరోయిజం అంటలేదు నేను. తమ ప్రజలను చంపుకునే కార్యక్రమం సరే ఏ దేశం మంచిది కాదు కదా. ఇప్పుడు వాళ్ళు అలీఖమైనని వ్యతిరేకించిన 34,000 మంది చంపేశారు అప్పుడు. ఇప్పుడేమో అమెరికా ద్వారా ఇట్లా చంపబడుతున్నారు. అట్లాగే తమకు తాము యుద్ధం చేసుకుంటూ మానవ బాంబులుగా మరి వాళ్ళు చనిపోతున్నారు చూస్తున్నాం మనం. కనుక ప్రజలు నష్టపోతున్నారు. ఏ యుద్ధంలోనైనా సరే మహిళలు, పిల్లలు, ఫస్ట్ పిల్లల ధారణంతో మొదలైంది కదా యుద్ధం. 25 ఫిబ్రవరి నాడు జరిగిన యుద్ధంలో మొదటిసారి 186 మంది పిల్లలు మరణించారు స్కూల్ మీద బాంబు దాడిలో. ఎందుకంటే పిల్లలు, వృద్ధులు, మహిళలు బాగా మరణిస్తారు. అది ఏ యుద్ధం అని కావచ్చు, అమెరికా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, వాళ్ళు ఇరాన్ అమెరికా యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం కావచ్చు చూస్తున్నాం. ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధంలో కూడా ఎన్ని వేల మంది చనిపోయారు చూస్తున్నాం మనం. కనుక యుద్ధ కాంక్ష పెద్దది, దుర్మార్గమైంది. యుద్ధంలో ఎవరు గెలిచేది లేదు.
కానీ ఓడిపోయేది కూడా ఉండదు అంటున్నాను. యుద్ధంలో మొదలు పెట్టడం ఎవరి చేతిలో ఉండొచ్చు కానీ విరమించుకోవడం వాళ్ళ చేతిలో లేదంటున్నాను. అందుకని ఇప్పుడు యుద్ధం ఆగిందా లేదా అంటేందుకు సందిగ్ధంలో ఉన్నాం మనమంతా కూడా, ఆగనే కోరుతున్నాం. యా మస్తానా గారు నమస్తే. నమస్తే. మొర్తజా ఖొమైనీ అసలు బతికి ఉన్నాడా లేదా అనేటటువంటి చర్చ జరుగుతోంది చాలా చోట్ల. అసలు మొర్తజా ఖొమైనీ తీవ్రంగా గాయపడ్డాడు, లేకపోతే ఎక్కడో హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, చాలా తీవ్రంగా ఉంది ఆయన పరిస్థితి అనేది ఒక రకమైనటువంటి వర్షన్. ఇంకో వర్షన్ అయితే అసలు ఆయన ఇక్కడ లేడు, ఆయన చైనాలోనో రష్యాలోనో ఎక్కడో దాక్కుని ఉన్నాడు, అక్కడి నుంచి ఆయన ఆదేశాలన్నీ ఇక్కడికి చేరుతున్నాయి. ప్రత్యక్షంగా అతను చర్చల్లో కానీ వాటిల్లో కానీ పాల్గొనట్లేదు. ఆయన చెప్పిన ప్రకారం మిగిలిన వాళ్ళు చర్చల్లో పాల్గొంటున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశం. అసలు ఇతను బతికున్నాడా, మొర్తజా ఖొమైనీ బతికున్నాడా, లేకపోతే చనిపోయి ఉండవచ్చా, లేదా తీవ్రంగా గాయపడి ఉండడం వాస్తవమా, అసలు ఏం జరిగి ఉంటుందని మీ మీ పరిధిలో ఉన్నటువంటి అంశం ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హెచ్ఎండి ప్రేక్షకులు రామ్మోహన్ రావు గారికి మీకు ఇప్పుడు ఆ రోజు ఫిబ్రవరి 28వ తారీఖు వార్ స్టార్ట్ అయిన రోజు ఏదైతే అమెరికా దాడి చేసిందో ఆ దాడిలో అయతుల్లా ఖొమైనీ చనిపోవటం, అదేవిధంగా ఈయన ముస్తఫా ఖొమైనీ తీవ్రంగా గాయపడటం, చాలా సీరియస్ కండిషన్ లోకి వెళ్ళటం అనేది ఆ రోజు ఉన్న సమాచారం. సో ఆ తర్వాత నుంచి ఏంటంటే ఆయన బతికే ఉన్నారు, చికిత్స పొందిన తర్వాత కోలుకున్న తర్వాత ఐఆర్జిఎస్ కానీ మిగతా ఏదైతే పరిపాలనా పరంగా ప్రధానమంత్రితో కానీ ఎక్కడికి కావాల్సిన ఆదేశాలు అక్కడ ఇస్తా ఉన్నారు, దాని ప్రకారమే యుద్ధం నడుస్తుంది అనేది వచ్చాయి. ఆ తర్వాత మధ్యలో చూస్తే ఏంటంటే అసలు ఇతని గురించేనే కాదు, నెతన్యాహు కానీ లేకపోతే అసలు ఈ ముస్తఫా ఖొమైనీ కానీ బతికే ఉన్నారా అనేది కూడా కొంతకాలం చర్చలు నడిచాయి, వీడియోలు కూడా సాక్ష్యం పెట్టారు. అయితే ఇరాన్ కి సంబంధించి ముస్తఫా ఖొమైనీకి సంబంధించి వీడియోలు లాంటిది మనకి బయటికి రాలేదు. దీనికి కారణం ఏంటంటే అయితే నేనైతే బతికే ఉన్నారనేది చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల ట్రంప్ ఒక కోరిక కోరారు, ఏంటంటే ముస్తఫా, మరి ట్రంప్ కూడా అలాంటి డౌటే వచ్చినట్టుంది ఇప్పుడు మనకు వచ్చినట్లే, ముస్తఫా ఖొమైనీతో భేటీ కావాలని కోరుకుంటున్నారని ఆయన ఎక్స్ప్రెస్ చేయటం, దాన్ని ఇరాన్ తోసిపుచ్చడం కూడా జరిగింది. దీన్ని మనకి ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాక్చి ఉన్నారు, ఆయన అనౌన్స్ చేశారు, ట్రంప్ అడుగుతా ఉన్నారు కానీ మేము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే ఇంటర్నెట్ ఆధారంగా వాళ్ళకి ఆదేశాలు సంకేతాలు అందుతూ ఉంటాయో దాన్ని కూడా అటు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఏదైతే ఆధునిక టెక్నాలజీ కనిపెట్టేస్తాం. సో అందువల్ల ఏంటంటే మాన్యువల్ గా మాత్రమే కొంతమంది వేగుల ద్వారా వెళ్ళి ఆయన్ని ముస్తఫా ఖొమైనీని కలుస్తున్నారు అనేది. ఎందుకంటే పెజిష్కియాన్ గారు, ఇరాన్ ప్రధానమంత్రి పెజిష్కియాన్ గారు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు, ఎందుకంటే అసలు ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక పక్కన ఇరాన్ సైనికాధికారులే మొత్తం డామినేట్ చేస్తా ఉన్నారు, ఆయన రాజీనామా చేశారనేది కూడా వార్తలు వచ్చాయి. సో ఇలాగా ఇరాన్ లో కూడా సమన్వయ లోపం కనిపిస్తా ఉంది. కానీ సమన్వయ లోపం ఎంతగా ఉన్నప్పటికీ కూడా అమెరికా దాడులను ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడంలో మాత్రం ఇరాన్ చూపిస్తున్న తెగువ మాత్రం అభినందించదగ్గ విషయంగా మనం చెప్పాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ ఇప్పుడు పెజిష్కియాన్ ప్రకటనలు కావచ్చు, ముస్తఫా ఖొమైనీ ఎక్కడున్నారు అనేది కావచ్చు, లేదంటే ఐఆర్జిసి ఏదైతే ఇరాన్ గాడ్స్ కు సంబంధించి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కొంత సమన్వయ లోపం కనిపిస్తా ఉంది. అంటే ఎక్కడికక్కడ సమయంలో మస్తానా గారు యాక్చువల్గా ఐఆర్జిసిఏ మొత్తం అందరినీ పక్కన పెట్టేసి, ప్రెసిడెంట్ని కానీ లేకపోతే మిగిలిన వాళ్ళందరినీ కానీ, ప్రధానమంత్రి కానీ అందరినీ పక్కన పెట్టేసి వాళ్ళే స్వతంత్రంగా దీన్ని నడుపుతున్నారు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీకు ముస్తఫా ఖొమైనీ డైరెక్ట్గా ఆర్డర్లు ఇవ్వడమో లేకపోతే అక్కడి నుంచి ఏదైనా సందేశాలు పంపించడమో లేకపోతే అదొక ఎత్తు, అది అసలు జరుగుతుందా, సందేశాలు వస్తున్నాయా లేదా అనేది భగవంతుడికి మాత్రమే తెలియాలి. కానీ ఐఆర్జిసిఏ మొత్తం టేక్ ఓవర్ చేసింది, వీళ్ళందరినీ పక్కన పెట్టేసింది. అందువల్లనే ప్రెసిడెంట్ నుంచి ఒక డిఫరెంట్ అయినటువంటి సందేశం, అట్లాగే వీళ్ళ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ అయినటువంటి సందేశం వస్తున్నాయనేది ప్రధానమైనటువంటి ఇష్యూగా కనిపిస్తుంది. సార్ ఇప్పుడు వాళ్ళ దగ్గర సమన్వయ లోపం ఉన్నప్పటికీ మనం రెండు అంశాలు గమనించాలి సార్. ఇప్పుడు వాళ్ళ అసంతృప్తులు ఎలా ఉన్నా, వాళ్ళ విదేశాంగ మంత్రి ఏం చేస్తున్నా, ఇట్లా ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఒక పక్కన చర్చల కార్యక్రమంలో ఒక ప్రతినిధి బృందం పాల్గొంటా ఉంది. అటు ఖతార్, పాకిస్తాన్ తో ఆ చర్చలు అనేవి నడుస్తున్నాయి. వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ కూడా దానిలో పాల్గొంటున్నారు అనేది మనకి ఓపెన్ గా తెలుస్తున్న విషయం. ఎందుకంటే అటు అమెరికాతో
కూడా ప్రకటించింది ఆ విషయం. ముఖ్యమైన వ్యక్తులు అంటే ఆయన స్పీకర్ అనేది కూడా ఉంది. సో అంటే అక్కడ శాంతి ఒప్పందానికి కానీ లేకపోతే యుద్ధం ముగింపుకు సంబంధించి కానీ చర్చలు, దానిలో కండిషన్స్, ఆ కండిషన్స్ మీద ఒక అడుగు వెనక్కి 2 అడుగులు ముందుకి అట్లా జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే మీరు అన్నట్టు ఐఆర్జీసీ మొత్తం కూడా టేక్ ఓవర్ చేసింది, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే యుద్ధం జరిగేటప్పుడు పక్కన సుప్రీం కమాండర్ అయితుల్లా ఖమేనీ సడన్ గా మొదటి రోజునే చనిపోయిన పరిస్థితుల్లో అయితే ఇరాన్ ఏంటంటే సైనిక పరంగా ఎక్కడికక్కడ వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దుకున్నారు. అంటే అటు అమెరికా స్థావరాల మీద ఏ విధంగా దాడులు చేయాలి, హెర్ముజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఏ విధమైన రక్షణ చేసుకోవాలి ఏంటి, అదేవిధంగా చర్చల సందర్భంగా ఏ విధంగా విధానాలు అనుసరించాలి, అదేవిధంగా లెబనాన్కి సంబంధించి వాళ్ళ అయితుల్లా కానీ హజ్బుల్లా కానీ లేదంటే హమాస్కి సంబంధించి కానీ ఇలాంటి ఎట్లాంటి సంకేతాలు పంపాలి, ఇట్లా బహుముఖంగా అన్నిట్లో కూడా ఇప్పటికీ అంటే ఫిబ్రవరి 28, మార్చి 31 రోజులు, అదేవిధంగా ఏప్రిల్ 30 రోజులు, మేలో 31, అంటే 90, ఇవాళ 6వ తారీఖు, 99వ రోజు నడుస్తుంది. అంటే రేపటికి 100 రోజులు. 10 రోజుల్లో ఇరాన్ ని మట్టు పెడదామని ఉర్రూతులుగిన అటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ఈ రోజుకి కూడా ఇంకా ప్రాకులాడాల్సి వస్తుంది, యుద్ధం కొనసాగించాల్సి వస్తుంది. వాళ్ళకి భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ కి అమెరికాకి పడట్లేదని వస్తా ఉంది. అమెరికాకి సంబంధించి చూస్తేనేమో అక్కడ వీధుల్లోకి జనాలు వస్తా ఉన్నారు, ఆ భారం యుద్ధ భారం అంతా మనకెందుకు అన్నారు. ఇప్పుడు అసలు నిన్నైతే ఏం జరిగింది, 2 రోజుల క్రితం ప్రతినిధుల సభలోనే 215, 208 ఓట్స్. అంటే యుద్ధాన్ని కొనసాగించాలా వద్దా అనే దానికి వార్ పవర్స్ దానికి సంబంధించిన ఒక రెజల్యూషన్ తీసుకుంటే ఆ రెజల్యూషన్ ట్రంప్ కు వ్యతిరేకంగా వచ్చింది. సో ఇట్లా నేను అనేది ఏంటంటే ఇరాన్ యుద్ధం కొనసాగిస్తున్న తీరు ఖచ్చితంగా దాని తెగింపుని కూడా అందరూ కూడా ఇప్పుడు ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ గా ఉంటది. ప్రపంచంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం చూస్తే ఇరాన్ అనుసరిస్తున్న వైఖరి ఇట్లా అగ్రరాజ్యంతో ఢీకొని కూడా ఇంకా ఈ విధంగా ఉండటం. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా శుద్ధి చేసిన యురేనియం అప్పచెప్పాలనే విషయం కావచ్చు, అట్లానే ఉన్నాయి. ఇంకోటి ఏంటి, ఇరాన్ ఇంకా డిమాండ్ చేస్తా ఉంది. వాళ్ళు ఏదైతే $24 బిలియన్ సంబంధించి వాళ్ళది అబ్స్ట్రక్ట్ చేశారో ఫండింగ్ అంతా కూడా వాషింగ్టన్ లో, వాటికి సంబంధించి అంతర్జాతీయ నిధులు ఏదైతే ఉపయోగించుకునే విధంగా లేకుండా కొన్ని అబ్స్ట్రక్షన్స్ అంటే షరతులు విధించింది, మొత్తం సీజ్ చేసేసింది అమెరికా. సో వాటిని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో ఇరాన్ మీద దాడులకి పాల్పడబోమని, అదేవిధంగా ఇరాన్కి ఇప్పటి వరకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని నష్టపరిహారం చెల్లించాలని అనేది కోరుతా ఉంది, డిమాండ్ చేస్తా ఉంది. హెర్ముజ్ కి సంబంధించి సరైన వాళ్ళు ఒప్పుకుంటున్న ఏదైతే వాళ్ళు పెడుతున్న షరతులు ఒప్పుకోవట్లేదు. రెండోది, ఇప్పుడు తాజాగా చూస్తే ఏదైతే అమెరికా నౌకలు ఉన్నాయో ఆ నౌకలు హెర్ముజ్ వైపు నుంచి వెళ్తా ఉంటే వాటి మీద డ్రోన్ దాడులు కూడా చేస్తా ఉన్న పరిస్థితి. సో ఈ రోజు ఇప్పుడు మనం ఇందాక ప్రశ్న చూసుకుంటే అసలు యుద్ధం ఆగుతుందా లేదంటే యుద్ధం కంటిన్యూ అవుతుంది, ఎక్కడ ఆగలేదు. అసలు వాళ్ళు శాంతి ఒప్పందం కొన్ని రోజులు మనం ఏదో వాళ్ళకి సర్దుబాటు చేసుకున్నాం, కొన్ని రోజులు ఆపేస్తున్నాం అన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు కంటిన్యూ చేస్తానే ఉంది కదా. ఇజ్రాయెల్ అనే దేశం ఇక్కడ ఎక్కడా కూడా యుద్ధం ఆపిన సందర్భం లేదు. ఈ రోజు కూడా శాంతి ఒప్పందం జరుగుతున్నా కూడా ఇప్పుడు అమెరికా అంటే ఈ రోజు చేసింది. అసలు ఇజ్రాయెల్ అనేది దాడులు కంటిన్యూ చేస్తానే ఉంది, అటు లెబనాన్ని ఆక్రమించుకుంటా వెళ్తా ఉంది. లెబనాన్ లో చనిపోతా ఉన్నారు కొంతమంది, అక్కడ సైనికులు గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఇక్కడ యుద్ధం అనేది ఆగే పరిస్థితి ఇక్కడెక్కడ కనిపించట్లేదు, అనుచూపు మేరలా కనిపించట్లేదు. కాబట్టి అమెరికా ప్రతినిధుల అభిప్రాయానికి వచ్చి అయ్యా బాబు నువ్వు యుద్ధం ఆపేస్తే మంచిది, ఇంకా సైనిక బలగాల్ని వెనక్కి రప్పిస్తే మంచిది అనేది తీర్మానం చేసిన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అంటే యుద్ధం ముగింపు అనేది కనుచూపు మేరలా కనపట్టలేదని అమెరికా ప్రతినిధులు కూడా అభిప్రాయానికి వచ్చారనేది ఇక్కడ మనం చూడాలి. సో మీరు అడిగిన ప్రశ్నకి అయితే చెప్తాను, ముస్తఫా ఖమేనీ అయితే బతికే ఉన్నాడు. ఆ బతికే ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఐఆర్జీసీ గానికి వాళ్ళందరూ కూడా సమన్వయంతో, బయటికి సమన్వయం లేనట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అది చాలా శక్తివంతంగా అందరిని ఎదుర్కొంటా ఉంది. కువైట్ మీద నిన్న దాడులు చేసింది, అదేవిధంగా ఓమన్ మీద కూడా అక్కడ ఆయిల్ ప్రొడక్షన్ వాటి మీద కూడా దాడులు చేసింది. తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటానే ఉంది. అమెరికా నౌకల మీద కూడా డ్రోన్లు దాడులు చేస్తా ఉంది. ఇప్పుడు అమెరికా చెప్తా ఉండవచ్చు వాళ్ళ ఫ్యాక్టరీలు అన్నిటినీ కూడా మేము వాటిని కూడా మట్టు పెట్టాము, ఇంకా దాదాపు ఇరాన్ ఏమీ లేదు అని ఇప్పుడు ఎన్నోసార్లు ప్రకటించారు ట్రంప్. మనం లెక్కే లేదు చూడాలంటే. ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ లో ఎక్కడ ఏమి లేదు, తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ రోజు చెప్పుకోవడం తప్పితే ట్రంప్ పప్పులు ఎక్కడ ఉడకట్లా. ట్రంప్ ఏది చెప్తా ఉన్నాడో దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఇంకోవైపు చూడండి, మనం గమనిస్తే మొత్తం కొద్దిసేపు 1 minute సార్,
మొత్తం గమనిస్తే ట్రంప్కి ఏ దేశాలు కూడా సహకరించట్లేదు. నాటో దేశాలు సహకరించట్లేదు, హార్మూజ్ని తెరిపిద్దామని మిగతా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు చేయట్లేదు, ఎవ్వరూ కూడా ఆయనకి సహకరించట్లేదు. అదొక విలన్ గా మారిపోయిన పరిస్థితి. ఆఖరికి ఇజ్రాయెల్లో ఇప్పుడు తాజా సమాచారం ఏంటి, అసలు అమెరికన్స్ ఇజ్రాయెల్లో వచ్చి స్టే చేస్తా ఉంటే ఆ ఇజ్రాయెల్ ఎక్కడ వాళ్ళ మీద గూఢచర్యానికి పాల్పడుతున్నాం అని చెప్పేసి అక్కడ బర్నర్ ఫోన్స్ వాడుతున్నారు అనేది ఈ సమాచారం. బర్నర్ ఫోన్స్ అంటే ఆ ఫోన్లు ఉపయోగించిన తాత్కాలికంగా 2-3 రోజులు 4 రోజులు ఉపయోగించిన తర్వాత ఆ సిమ్ కార్డుని కానీ దాన్ని కాల్ చేసేసి దాన్ని ధ్వంసం చేసేస్తారు ఇక. సో అంటే ఏంటి, ఇజ్రాయిల్ అసలు అమెరికా మీద గూఢచర్యానికి పాల్పడుతుందా అనేది కూడా వస్తుందంటే ఒకళ్ళ మీద ఒక నమ్మకం లేని విధంగా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహుని ట్రంప్ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో తిట్టారన్నా కూడా ఇట్లాంటి వాళ్ళ మధ్య పడచూపుతున్నాను. ఇదంతా కారణం ఏంటంటే యుద్ధం ఒక ఎండ్కి తీసుకురాలేకపోతున్నాం అనేది ఇటు ఇజ్రాయెల్లోను ఇటు అమెరికాలోను తీవ్ర అసంతృప్తి ఉంది. యుద్ధం ప్రారంభించడానికి అయితే ప్రారంభించారు కానీ ఎక్కడ ఎండ్ చేయాలో వాళ్ళకి ఏం చేయట్లా, తల్లబట్టుకొని కూర్చుంటా ఉన్నారు. ఒకవేళ ఏదో చెప్తా ఉన్నారు సార్. సో రామారావు గారు, ఒకవేళ ఖర్జ్ కానీ లేకపోతే కేశ్మ ద్వీపాలు కానీ రెండు చాలా ప్రధానం, వాటిలోనే అసలైనటువంటి వ్యవహారం అంతా ఉంది అని కనుక అమెరికా భావిస్తే చుట్టూ నావల్ మొత్తం అంతా కూడా కమ్మేసింది, మొత్తం అంతా కూడా ఆ ప్రదేశాన్ని అమెరికన్ నావల్ శక్తి అంతా కూడా కమ్మేసింది. ఇట్లాంటి నేపథ్యంలో డైరెక్ట్గా అటాక్ అయినా చేయొచ్చు కదా. దానివల్ల ఇప్పుడు పార్షియల్గా అక్కడ ఉండేటటువంటి కొంత భాగాన్ని మాత్రమే ఏదో ఇబ్బంది పెట్టడం, లేకపోతే అక్కడ డ్రోన్స్ ఎక్కడో దాచిపెట్టారు దాన్ని కొట్టాము, లేకపోతే అక్కడెక్కడో రహస్యమైనటువంటి స్థావరం ఉంది దాన్ని కొట్టాము, ఇవన్నీ ఎందుకు అసలు కేష్మండ్ ఖర్జు ద్వీపాలన్నింటినీ కూడా మీరు వశం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా డైరెక్ట్గా. సాగర్, మంచి ప్రశ్న. నా ఉద్దేశం అంటే గగనతల యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా ఇరాన్ అమెరికా మధ్యన. పైనుంచే భూతల యుద్ధానికి వస్తే అమెరికా ఇంకా ఓడిపోతుంది, ఘోరంగా ఓడిపోతాం. ఎందుకంటే 10,000 మంది సైనికుల్ని సముద్రంలో పెట్టుకొని ఓడల్లో కూర్చోబెట్టి వాళ్ళకి బ్రెడ్ ముక్కలు అందించలేని పరిస్థితిలో ఉంటుంది. ఇద్దరు కలిసి మూడోని పంచుతున్నారు, చూస్తున్నాం. ఆకలితో మంచి నీళ్ళ కూడా కొరత ఉంది ఒక్కోసారి చూస్తుంటే. అటువంటి పరిస్థితులలో భూతల యుద్ధం మొదలు పెడితే ఎప్పుడైనా కూడా మన స్థాన బలమే కానీ తన బలమే కాదయ్యా విషదామన్నారు. కనుక మీకు ఇరాన్ భౌగోళిక పరిస్థితి చూసుకుంటే మీకు ఎక్కడి నుంచైనా దాడి చేసే శక్తి ఇరాన్ IRGCకి ఉన్నది. సామాన్య పౌరులు కూడా ఒక సైనికులాగా పోరాడుతున్నారు. యాక్చువల్ గా 3 లక్షల చిల్లరే వారి సైన్యం అంతా కూడా. ఇక్కడ 6 లక్షల చిల్లర IRGC ఉంది. IRGC సుప్రీం కమాండర్ లీడర్ మాత్రమే ఆదేశాలు చెల్లుతాయి, ఇంకెవ్వరు చెప్పినది మధ్యవాడు చెప్పినా చెల్లాయి. కనుక ఆదేశాలను కొరియర్ గా పాస్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు. ఇంతమంది ఇన్ని విభేదాలు చెప్పినా కూడా అసలు ముస్తఫా కొమీని బతికుండా లేడా తర్వాత సంగతి మనం చెప్పలేము, మన వాస్తవరావు గారు చెప్పలేరు. సమస్య ఎక్కడ వస్తుందంటే బతికున్నా లేకున్నా సరే తీవ్రవాద సంస్థలు, అది వామపక్ష తీవ్రవాదం కావచ్చు, మత తీవ్రవాదం కావచ్చు, ఒక మనిషి చచ్చిపోయినా కూడా అదే పేరు మీద కొనసాగుతారు. వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో నేను విలేకరిగా పనిచేసిన వాడిని. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫలానా చనిపోతాడు, చనిపోయిన తర్వాత అదే పేరు మీద ఇంకో నాయకత్వం అదే పేరు మీద కొనసాగుతుంటది, వేరే పేరు అలియాస్ ఉంటది కానీ అదే పేరు మీద కొనసాగుతుంటది. అట్లాగే మత రాజకీయాల్లో కూడా మత తీవ్రవాదాల్లో కూడా అదే జరుగుతుంది. ఆయన ఉన్నాడా లేడా సమస్య కాదు, ఆదేశాలు ఏమొస్తున్నాయి ఏమైపు వస్తున్నాయి ఒకటి. రెండోది ఏంటంటే IRGC నేను హైదరాబాద్ స్టేట్ లో అప్పుడు రజాకార్లు ఉండే కదా 7వ నిజాం, అప్పుడు రజాకార్లు కూడా అసలు సైన్యం మనకు నిజాం వేరే ఉన్నది. ఆ సైన్యం శాంతి భద్రత మాత్రమే కాపాడుతుంటే రజాకార్లకు ఏమో మద్దతు ఇచ్చిన సైన్యం, రజాకార్లు ఏమో విధ్వంసం సృష్టించేవాడు. సేమ్ అదే సైన్యం ఏం చేస్తుందంటే అటు ఇప్పుడు IRGCని ఎదిరించలేదు. చేస్తున్న చర్యలను మాత్రం చూస్తూ ఊరుకోవాల్సిందే సైన్యం మిగతా పని అంతా సరిహద్దు భద్రత చూడాల్సి. అంతర్గతంగా మొత్తం IRGC పెత్తనం సాగిస్తుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు చిక్కుముడి ఒకటి విప్పేలాగా ఒకటి ముడి పడుతుంది. ప్రసాద్ గారు, సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక ముడి విప్పేలాగా ఇంకో ముడి పడుతుంది. దాంతో ఏమవుతుంది, ప్రతిదీ ఇప్పుడు 3 దేశాల మధ్య యుద్ధం అనుకుంటున్నాం మనం. అంటే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ 2 కలిసి ఈనాటి మీద దాడి చేస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం ఇంకోటి వస్తుంది కదా. 3 తీవ్రవాద సంస్థలు వివిధ దేశాల్లో, ఇప్పుడు హిజ్బుల్లా అనేది లెబనాన్ లో ఉంటే హోతీ అనేది గల్ఫ్ దేశాల్లో ఉంది, మిగతా మన హమాస్ ఇంకో దేశంలో ఉన్నది. కనుక 3 తీవ్రవాద సంస్థలు, 3 దేశాలు, మరొక 13 దేశాలు పరోక్షంగా, ఒక 6 దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనంత పని అవుతున్నాయి కదా. గల్ఫ్ దేశాల్లో మిగతా దేశాలన్నీ కూడా అమెరికా సైనిక స్థావరాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు నష్టపోయింది. ఒక ధనవంతుడు అమెరికా మన గల్ఫ్ దేశాల్లో దుబాయ్ నుంచి ఒక ధనవంతుడు అన్నాడు, అసలు మేమేం పాపం చేశాం, మా మీద ఎందుకు దాడి చేస్తుంది ఇరాన్ అన్నాడు.
అందుకే చెప్పాను మహాభారతంలో మిత్రుడిని కొడితే వాడే వస్తారు, అసలు కలువులో ఉన్నవాడు బయటకు రావాలంటే మిత్రుడు కొట్టాలి కదా, అందుకని ఆ పని చేస్తుంది. ఇప్పుడు మీరు అమెరికా సామ్రాజ్యవాదాన్ని పోషిస్తూ, అమెరికా సైనిక స్థావరాలను పోషిస్తూ, మీ దగ్గర నుంచి మా మీద దాడి చేస్తాం పూనుకున్నప్పుడు మీ స్థావరాలను పాడు చేస్తామని. అందుకని భారత్ చాలా ఏమంటారు మనకు సంయమనంతో మొన్న మాట అన్నది ఏమనంటే, మీరు పౌర అవసరాల మీద దాడి చేయకండి, మీరు కొట్టుకోండి ఎవడొద్దాను, కానీ పౌర అవసరాల మీద అంటే విమానాశ్రయాల మీద మన భారతీయుడు ఎక్కడ చనిపోయిన విమానాశ్రయం మీద దాడి చేస్తే సరిపోయింది కదా, అందుకని అది వద్దంటుంది. కానీ ఏంటంటే రామారావు గారు, చెప్పండి, కానీ తాజాగా జరుగుతున్నటువంటి దాడులు అటు అమెరికా కానీ ఇరాన్ కానీ దాడులు చేసేటప్పుడు సివిలియన్స్ కూడా చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే కదా ఇప్పుడు మొట్టమొదటి రోజు ఉల్లంఘన జరిగింది. నిజంగా చెప్పాలంటే యుద్ధ ఖైదీలుగా చేదలుచుకుంటే ఇటు ట్రంప్ను అటు నెతన్యాహును ఇటు అయోధ్యలో మన మజ్దఫకమ్మని చేయాలంటున్నాను, యుద్ధ ఖైదీలుగా పట్టుకోవాలంటున్నా. అంటే యుద్ధానికి కారకులు వీళ్ళు ముగ్గురు అంటున్నాను నేను. ఎందుకంటే ప్రజలు ఏమున్నది, ప్రజలు ఎట్లయినా స్పందిస్తారు, కానీ యుద్ధ ఖైదీలుగా పట్టుకోవాలంటే ట్రంప్ అంటే, అందుకని ట్రంప్ ఏమన్నా తెలుసు కదా మీకు, మీ అవినీతి, మీరు యుద్ధాలు ప్రోత్సహించి ఇప్పటిదాకా చేస్తున్న యుద్ధం చూస్తుంటే నెతన్యాహు ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిన వాడే, నెతన్యాహు జైల్లో ఉండవలసిన వాడు అన్నాడు. నెతన్యాహు అనలేదు, కానీ నెతన్యాహు తరం నేను మాట్లాడుతున్నా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా జైల్లో ఉండవలసిన వాడే కదా. ఐక్యరాజ్య సమితి అనుమతి తీసుకోకుండా, భద్రతా మండలి అనుమతి తీసుకోకుండా ఒక యుద్ధాన్ని ప్రకటించాలంటే ఏం చేయకుండా, ఎలాంటి ప్రాసెస్ లేకుండా అడ్డగోలకు యుద్ధం మొదలు పెట్టింది అమెరికా కదా మన ఇరాన్ మీద. కానీ దీన్ని యుద్ధం అంటలేదు కదా, కానీ దీన్ని యుద్ధం అంటలేదు, సైనిక చర్య అంటున్నారు. అదే కదా ఇప్పుడు మనకి హైదరాబాద్ స్టేట్ మీద సైన్యమే దాడి చేసి పోలీస్ యాక్షన్ అన్నట్టు ఆపరేషన్ పోలో సైన్యమే చేసి జయంత్నాథ్ చౌదరి ఆధ్వర్యంలో వచ్చింది కదా, కానీ దాన్ని ఏమంటారు పోలీస్ యాక్షన్ అంటున్నాం. ఐక్యరాజ్య సమితి దాకా పోతుంది, నిజాం పోయిందని, ఇది కూడా అంతే అంటున్నాను. సెనేట్ ఒప్పుకోదు రేపొద్దున, అట్లాగే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఒప్పుకోరు, అసలు అమెరికా సమాజం ఒప్పుకోదు. ఈ $8 లక్షల మన $8 లక్షల రూపాయల ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు. దాదాపుగా మన ఏమంటుంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా అన్ని కలిపి అంతకంటే ఎక్కువే. ఒక సంవత్సరం 3 నెలల ఖర్చు 90 రోజుల్లో ఖర్చు పెట్టేసింది కదా. కనుక ఇప్పుడు ఏంటంటే మా ట్యాక్స్ పేయర్స్ మనీతోని మీరు ఎట్లా యుద్ధం చేస్తారని ప్రజలు తిరగబడుతున్నారు. ఇటేమో మన ప్రభుత్వంలో ఉన్న రెండు పార్లమెంట్లో ఉభయ సభలు కూడా తిరస్కరిస్తున్నాయి. ఈ దశలో అమెరికా అధ్యక్షుడు ఒంటరి అయిపోయింది అంటున్నాడు. అందుకని ఇప్పుడు ఒంటరి అయిపోయి ఏం చేస్తున్నాడు, చుట్టూ చూస్తే ఎవరు మిగలడం లేదు. నాటో దేశాలు మిగిలే ఆయనకు, ఇటు పక్కనేమో యూరోపియన్ దేశాలు మిగిలిలేదు, అటుపక్క పుతిన్ ఏమో మీ సంగతి చేస్తాను, పుతిన్ చైనా అధ్యక్షుడు ఇద్దరు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ దేశంలో పాకిస్తాన్ ఆదుకుంటుందని పాకిస్తాన్ వీరు ఆదుకోవాలి, పాకిస్తాన్ వీళ్ళే పోషించాలి. సమస్య అది. చివరికి వీలేది భారతదేశం అంటున్నారు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే చివరికి తిరిగి భారతదేశం వైపు వస్తున్నారు అంటున్నారు. కొంత విమర్శ ఉన్నది మోడీ మీద, అమెరికా చెప్తుంటే వింటుండని చెప్పి. దాన్ని ఖండిస్తూ పుతిన్ గారు మొన్న మంచి మాట అన్నారు. ఏమన్నా అంటే భారతదేశం దౌత్య నీతి ఇప్పటికి కూడా సరిగ్గా ఉన్నది, దాని వల్లనే అది చాలా బతకగలుగుతుంది, ప్రపంచంలో ఒక నిలబడగలుగుతుంది, ఒక శక్తి నిలబడుతుంది పుతిన్ అన్నారు, మనం అన్నమాట కదా. అట్లాగే అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే మాట అన్నారు. మన భారతదేశ విదేశాంగ విధానమే వాళ్ళకి శ్రీరామ రక్ష. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏంటంటే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పొరపాట్లు కప్పుపుచ్చుకోవడానికి రకరకాల జిమ్మికులు చేస్తున్నాడు. అట్లాగే హర్మోజ్ జలసంధి విషయంలో మాత్రం ఒక పద్యం ఉంది కదా, కుంజర యోధంపు వచ్చి దోమ కుత్తుకొచ్చి వచ్చిన అన్నట్టు సమస్యాపూర్ణం మన రాయలవారి పరిపాలనలో అది వస్తుంది. దానిలో ఏమంటున్నారు అంటే రిపబ్లికన్ పార్టీ ఎనుగుల గుంపంతా పోయి ఇప్పుడు హర్మోజ్ జలసంధి ఇరాన్ అనే దోమ లాంటి దానిలో గుర్తుకొచ్చి వచ్చింది అంటున్నాను నేను. అందుకని ఇవన్నీ కూడా ఏమంటే యుద్ధం ఆగుతుందా ఆగదా అనడానికి ఎవ్వరు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మొత్తం ఇన్ని దేశాలు చూస్తే చెప్పలేని పరిస్థితి ఉన్నది. సార్ ఇప్పుడు ఎక్కడైతే హర్ముజ్ జలసంధి కరెక్ట్ గా మనం క్రాస్ చేస్తాయో ఆ జలసంధి ప్రాంతం మీద నిజానికి ఇరాన్కి ఎటువంటి హక్కులు లేవు చట్టబద్ధంగా. లేవు, అంతర్జాతీయ జలాలు అది లెక్క అయితే అటుపక్క అంతర్జాతీయ జలాలే. ఏమైంది ఇప్పుడు ఇత్తేసి పొత్తుకూడదామని అమెరికా ఏం చేసింది, దీనిలో కుట్రమనేది మనం పంచుకుందాము, మీ వాకిట్లోకి వచ్చి నేను నిలబడతా, నాకు కొంత నీకు కొంత అన్నది కదా అమెరికా. ఇప్పుడు నీకు హక్కు లేదని వాదించడం వేరు, నీకు హక్కు ఉంటే నాకు కూడా హక్కు ఉందని వాదించడం వేరు. హక్కు ఉంటే ఇరాన్కే ఉంటుంది, అమెరికాకు ఉండదు అంటున్నాను. ఎందుకంటే అంతర్జాతీయ జలాల్లో కూడా అటుపక్క ఇటుపక్క ఎవరి జలాలు వాళ్ళకు ఉంటాయి కదా, మధ్య నుంచి కదా. ఇప్పుడు అంత యాక్చువల్ గా అందులో 3 రకాలు ఉన్నాయి. ఇటుపక్క రేవు మన నేను జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కృష్ణా నదిలో ముఖ్యంగా చెప్పాలంటే ఇటుపక్క శవం తేలితే ఎటుపక్క తేలితే ఆ జిల్లా ఎస్పీ రావాల్సి వస్తుండే. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు హర్మోజ్ జలసంధిలో అంతర్జాతీయ జలాలు ఉన్నాయి, ఇటుపక్క ఎవరికి వాళ్ళ జలాలు ఉన్నాయి కదా, ఎవరి దేశాలకు వాళ్ళకు ఉన్నాయి కదా. ఓడలు పోయేటి అన్ని అంతర్జాతీయ జలాల నుంచి, అంటే అందరికన్నా చెందాలి అవి, ఇరాన్కి మాత్రం చెందడానికి లేదు. ఇరాన్కి చెందడానికి వీలుంటే నాకు కూడా పాలు ఇవి నేను కూడా వసూలు చేసుకుంటట్టు ఇద్దరం కలిసి స్టోర్ వసూలు చేద్దాం అన్నది కదా అమెరికా, తప్పు కదా. అంటే అంతర్జాతీయ జలాలను మన ఇద్దరం మంచుకుంటాం అన్నది.
ఎవరి వాకిట్లోకి వెళ్ళి అక్కడ అమెరికాకి ఏం సంబంధం లేదు, భౌగోళికంగా ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ మధ్య జలాలను, అంతర్జాతీయ జలాలను నువ్వు నేను తీసుకుందాం, టోల్ని పెడదాం, నీకు సగం నాకు సగం అన్నది. అందుకని సమస్య అంటే ఇప్పుడు అమెరికా అవకాశవాదంతో ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం వల్ల మిగతా ప్రపంచానికి కష్టమవుతుంది. జలసంధిలో మనం అందరం మోహరిద్దామని ఒక్క మాట సార్. మలక్కా జలసంధి దగ్గర వాళ్ళు నామినల్ గా వాళ్ళు ఏదో కొంత ఫీజు వసూలు చేస్తున్నారు, దట్ ఈస్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద మలక్కా జలసంధి. కానీ దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఇక్కడ 20 లక్షలు ఒక్కో వాడ మీద నేను వేస్తానంటే సాధ్యపడదు కదా అది. అంతే పనామా గురించి మాట్లాడండి. పనామా కలవదవి అమెరికా మేము స్వాధీనం చేసుకుంటాం, మీకు ఎప్పుడో అప్పచెప్పినాం తీసుకుంటామని మెక్సికోతో నిలబెడుతుంది కదా. మరి అప్పుడు దానికి ఏమందాం? పనామా జలసంధి మేము దొబ్బాం, మీకు ఏదో ఇచ్చేసాం, మీకు అప్పలంగా దానం చేసినామని. నేను ఆనాడే అన్నాను, దానం చేసింది ఎప్పుడు ఉమ్మేసినాక ఉమ్మును పైకి తీసుకోలేం కదా, బూడిదలో పడ్డాక బురదలో పడ్డాక ఉమ్మునైతే మనం వెనక్కి తీసుకోలేం కదా. అదే ఇప్పుడు సేమ్ అదే అంటున్నాను. అంటే తప్పులో కూడా నాకు భాగస్వామ్యం కావాలి, పప్పులో కూడా భాగస్వామ్యం కావాలంటుంది. ఇవాళ హర్మోజ్ జలసంధి అందరిది, నువ్వు ఎవడివి అని అడగాల్సిన అమెరికా నువ్వు కలిసి వసూలు చేద్దాం, దోపిడీ ఇద్దరం కలిసి చేద్దాం అన్నప్పుడే నైతికత కోల్పోయింది కదా అంటున్నాను. అది కాదు ఎవరి వాకిట్లోకి వచ్చి ఇరాను లేకుంటే గల్ఫ్ దేశాల వాకిట్లోకి వచ్చి సంబంధం లేని అమెరికా పంచుకుందాం అన్నప్పుడే ఇరాన్ తో బేరసారాలు మొదలుపెట్టినట్లే కదా. ఎవరు ఒప్పరు కదా దాన్ని అయితే. కానీ ఇప్పుడు ఏంటి దీని పరిష్కారం ఏంటి అసలు? దీన్ని మళ్ళీ అంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఫైనల్గా? ప్రపంచ దేశాలన్నీ దీన్ని చూస్తూ మౌనంగా భరిస్తూ మీరు ఎంత నష్టం కలిగిస్తారో కలిగించండి, మేము చూస్తూ ఉంటాం అని చెప్పడమేనా పరిష్కారం టోటల్గా? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఎవరు చూస్తలేరు. మనమైతే స్పష్టంగా మన దాకా వస్తే మన దాకా వచ్చింది, గ్యాస్ సంక్షోభం వచ్చింది, పెట్రోల్ సంక్షోభం వచ్చింది, ధరలు పెరుగుతున్నాయి. మిగతా దేశాల కంటే మనకి కొంచెం న్యాయంగా ఉన్న ఆ మిగతా దేశాలైతే, ఆఫ్రికన్ దేశాలైతే చెప్పుకుంటే మానం పోతే, చెప్పుకుంటే ప్రాణం పోతే సామెత పెరుగుడు. చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకోకుంటే ప్రాణమే పోతుంది. ఏం చేయాలి అనే పరిస్థితి తయారైంది. ఆఫ్రికన్ దేశాలు ఎంత కునారిల్లిపోయినాయి అంటే, ఒక వంక ఎబోలా వ్యాధి విజృంభిస్తున్నట్టున్నారు, ఒక వంక ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. ఈ దేశంలో ప్రపంచంలో భౌతిక యుద్ధాలు జరగడం సరైనది కాదు. అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆ 2 దేశాలకి పరిమితమైంది. అవసరం అనుకుంటే దానివల్ల మనలాంటి దేశం లాభపడ్డది, తక్కువ చవకలో చమురు సప్లై చేసుకున్నాం మనం. కానీ ఇది అట్లా కాదు, మొత్తం ప్రపంచానికి ప్రపంచ యుద్ధం కాని ప్రపంచ యుద్ధం వచ్చినట్లేక 1991, 92 అప్పుడు 91 లో వచ్చిన గల్ఫ్ యుద్ధం లాంటిది అయింది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొంత ఈ సంక్షోభం కొన్ని పరిష్కారాలు కూడా దారితీస్తుంది. ప్రసాద్ గారు 2 పరిష్కారాలు చెప్తాను నేను. ఒకటేమో మనం చాబహార్ పోర్ట్ ద్వారా మనం సంబంధాలు మెరుగుపరచుకొని మన ఇరాన్ నుంచి డైరెక్ట్ గా పాకిస్తాన్ తో సంబంధం లేకుండా తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. చాబహార్ పోర్ట్ హర్మజ్ జలసంధికి దగ్గరలో దూరంగా ఉంటుంది కొంచెం. అట్లా రెండోది ఏంటంటే కొన్ని గల్ఫ్ దేశాలు ఏం చేస్తున్నాయంటే మన హర్మజ్ జలసంధి దాటకుండా అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇటు పక్క ఈ ఎర్ర సముద్రంలోకి డైరెక్ట్ గా మన భూమార్గం ద్వారా 300-400 కిలోమీటర్లు కనుక వాళ్ళు భూమార్గంలో పైప్ లైన్ వేసుకుంటే ఇంకో పోర్టును వాడుకొని వాళ్ళు చేసుకునే అవకాశం చూస్తున్నాం మనం. కానీ చాబహార్ పోర్ట్ ఆల్రెడీ వదిలేసుకుంది కదా భారత్. వదిలేయాలి, మనం చాలా పెట్టుబడి పెట్టినాం, ఎట్లా వదిలేస్తాం? కానీ చాబహార్ పోర్ట్ నుంచి చాలా దూరంగా ఉంది యాక్చువల్ గా. దాన్ని వేరే ఎవరికైనా ఇచ్చేయడానికి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. లేదు, ఇప్పుడు చాలా పెట్టుబడి పెట్టినాం మనం. ఏంటంటే వ్యూహాత్మకంగా ఇప్పుడు కొంత ఆపినాం అంతే. మనం మన ఆర్థిక స్థితి కూడా చూసుకోవాలి కదా. ఇవాళ కాకుండా రేపైనా సరే పాకిస్తాన్ తోకజాడిస్తుంది. పాకిస్తాన్ ద్వారా భూమార్గం ద్వారా పైప్ లైన్ ఏదైనా వాళ్ళు ఎప్పుడైనా పగలగొడతారు, సమస్య లేదు. కనుక మన చాబహార్ పోర్టు మనకు ఒక పెద్ద నిధి లాంటిదే. అది ఇవాళ కాకుండా రేపు ఆడుకుంటాం. ఎందుకంటే ఇరాన్ తో మనకు శత్రుత్వం లేదు, ఇజ్రాయెల్ తో అంతకంటే లేదు మనకు. ఈ 2 దేశాలతో మనం మొన్న మాత్రమే ఇరాన్ ను మనం హెచ్చరించలేదు, తప్పు అని ఖండించడం అంతే. మన భారతీయుడు చనిపోయిండు, 16 మంది గాయపడ్డారు, మీరు పౌర ఆవాసాల మీద ఇట్లాంటి బాంబింగ్ చేయడం సరైనది కాదు అని మన ఆ రాయబారిని హెచ్చరించారు అంతే. తప్ప ఇంకోటి ఏం లేదు. సంబంధాలు అంతర్జాతీయంగా చూసుకుంటే మిగతా అన్ని దేశాల కంటే మన దేశం సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయి, బాగున్నాయి అంటున్నాడు. అంటే చైనా శత్రు దేశం అయినా సరే మీకు గల్వాన్ లోయ యుద్ధం తర్వాత చూడండి, ఇప్పుడు ఉమ్మడి గస్తీ ఏర్పడింది. రెండోది ఈసారి ఫస్ట్ టైం 5 ఏళ్ల తర్వాత గల్వాన్ లోయల ఘర్షణ తర్వాత ఈసారి మనం మానసరోవరం యాత్రకు మనం చైనా అనుమతి ఇచ్చింది, మనం వస్తున్నాం. అందుకని ఇవన్నీ ఎటువంటి భారతదేశం మిగతా ప్రపంచ దేశాలన్నిటితో సంబంధాలు కొనసాగించిన వాళ్ళు నేనన్నమాట కాదు. ఇమ్రాన్ ఖాన్ కానీ పుతిన్ కానీ, పుతిన్ అయితే నిన్న కాక మొన్న అన్నాడు, అది ఉన్నది. ఏమైనా సరే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎటు పాలుపోతలేదు, ఒక రకంగా చెప్పాలంటే ఒంటరి అయిపోయిండు కూడా. మిగతా దేశాలు కూడా హర్మోజ్ జలసంధిలో మేము దాడి చేద్దాం, మీరు అందరు రండి అంటే రాకపోతేనే కదా పిరికి పందలు అనే మాట వాడింది ఏది నాటో కూటమి దేశం కదా. అట్లానే ఇజ్రాయెల్ కూడా సహకరిస్తలేదు, అమెరికా చెప్పినట్టు వింటలేదని, దాడులు కొనసాగిస్తుందని, ఆపంట ఆగుతలేదని చెప్పి అసలు నానా దుర్భాషలు ఆడింది. మస్తారావు గారిని చెప్పినట్టు నానా దుర్భాషలు ఆడింది కదా. దుర్భాషలు ఆడినా నెతన్యాహు వింటలేడు అంటున్నాడు.
అంతేందుకు ఇద్దరు చనిపోయిన అనే దానిలో నెతన్యాహు మీద కూడా ఒక పుకార్లు లేవదేసిండు. అంటే నెతన్యాహు లేడు, చనిపోయిండు అని చెప్పి. ఆయన కావాలని టీ కొట్టు దగ్గరకు వచ్చి టీ తాగి మరి నేను బతికే ఉన్నాను చూపెట్టాల్సి వచ్చింది. మొస్తఫా కొమిని వస్తున్నాడు కదా, మీరు అన్నట్టు మొస్తఫా కొమిని అమెరికా అధ్యక్షుడు ప్లాన్ గానే డిమాండ్ చేసిండు. నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన చచ్చిపోయిండని నమ్ముతున్నాడు కనుక బతికుంటే మాట్లాడితే మంచిదేనే అనుకున్నాడు కనుక ఈ గుట్టునట్టు తేలుతుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డిమాండ్ చేసిండు. సస్య మీరా మేము కలవమంటున్నారు కానీ ఆయన లేడని చెప్పలేదు ఇరాన్ కూడా ఇప్పటికి కూడా. నాకైతే అనుమానం ఉన్నా కూడా చాలా అవయవాలు చచ్చిపడిపోయి మెదడు కూడా పనిచేయకుండా ఉన్నారు. ఇంకొక వాదన కూడా ఒకటి ఉన్నది. అంటే అటువంటిప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఠాగూర్ సినిమాలో లాగా హాస్పిటల్ వాళ్ళు కదా చచ్చిపోయిన శవానికి కూడా డబ్బులు వసూలు చేసినట్టు ఇప్పుడు ఆయన పేరు మీద మొత్తం పరిపాలన నడిపిస్తున్నారు. ఆయన పేరు మీద ఆయన ఆదేశాలని చెప్పుకుంటేనే ఇటు పక్కన ఐఆర్జీసీ తన పనులు చేసుకుంటుంది అంటున్నారు. ఐఆర్జీసీ అందరికి అప్పారి హ్యాండ్ అయింది, అన్ని సైన్యానికి అతీతంగా మన స్పీకర్ కానీ అధ్యక్షుడికి అతీతంగానే తయారైంది అనుకుంటున్నాను. కానీ ప్లాన్ ప్రకారం ఎవరికి వారు ఏమన్నా తీరైతే అవుతలేరు ప్రసాద్ గారు. ఓకే మస్తారావు గారు, ఒక పక్క ట్రంప్ చుట్టూ ఉన్నటువంటి బృందం ఏదైతే పర్సనల్గా అతను ఎన్నుకున్నాడో ఈ బృందం నుంచి చాలామంది సభ్యులు ఒక పక్క నిష్క్రమిస్తున్నారు. తులసి గబ్బార్డ్ ఆల్రెడీ రాజీనామా చేసింది. సో ఆవిడ కేవలం తన యొక్క భర్తకి ఏదో అనారోగ్యం వచ్చింది, అందువల్ల నేను అటెండ్ అవ్వాలి అనేటటువంటి సాకు పెట్టుకుని ఆవిడ తప్పుకుంది అనేది ప్రధానమైనటువంటి అంశం. మార్కో రూబియోతో కూడా పరిస్థితులు సరిగ్గా లేవు, అతని యుద్ధాన్ని వ్యతిరేకించాడు, తన సలహాల్ని పాటించట్లేదు అనేటటువంటి ఉద్దేశం ఉంది ఆయనకి. మార్కో రూబియో కూడా తొందరలో వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అనేటటువంటి పరిస్థితి ఒక పక్క కనిపిస్తోంది. మరో వంక క్యాష్ పటేల్ భద్రతా వ్యవహారాలు సరిగా వ్యవహరించట్లేదు అనేటటువంటి నెపం, క్యాష్ పటేల్ కూడా సరిగా డిఫరెంట్గా ఉన్నాడు, ట్రంప్ విధానాల పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు అనేటటువంటి ఫీలింగ్ కూడా క్యాష్ పటేల్ విషయంలో కనిపిస్తోంది. అంటే కేవలం ఇండియన్స్ సంబంధించినటువంటి వాళ్ళు, మార్కో రూబియోని పక్కన పెట్టండి, క్యాష్ పటేల్ కానీ తులసి గబ్బార్డ్ కానీ ఇద్దరు కూడా భారతీయ ఆరిజిన్ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా. ఇది కావాలని జరుగుతున్నటువంటి వ్యవస్థ అనుకోవాలి దీన్ని, లేకపోతే వీళ్ళే నిజంగా ట్రంప్ యొక్క వ్యవహార శైలి నచ్చక వీళ్ళు బయటకు వస్తున్నారని మనం భావించాలా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కనుక గమనిస్తే వాళ్ళు గబ్బార్డు వెళ్ళిపోవటం కానీ ఇవన్నీ ఏంటంటే ఓపెన్ గా యుఎస్ఏ లాంటి దేశంలో ఎగనెస్ట్ గా వాళ్ళ అభిరుచులకి లేదా అమెరికా పౌరుల యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పటికీ ట్రంప్ కు ఉన్న విశేష అధికారాల నేపథ్యంలో ఆయన రెండోసారి ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలుసు. ఆయన వ్యతిరేకించే వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతుంటారో ఎలాన్ మస్క్ విషయంలో మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్ గా వచ్చి చెప్పే పరిస్థితులు ఎక్కడ ఉండవు కదా. అలా ఉండవు కాబట్టే అది అలా 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 వెళ్ళి మొదటేమో అమెరికా పౌరుల్లో వ్యతిరేకత కనపడింది. వాళ్ళు వచ్చి వీధుల్లోకి వచ్చి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. అదే ఏంటి ఇది, మనం ఉక్రెయిన్ వెళ్ళి అక్కడ దానికి సపోర్ట్ చేస్తాం, దానివల్ల ఇప్పుడు ఇరాన్ లోనేమో ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తాం. దీనివల్ల ఎందుకు మనం భారం మోయాల్సి వస్తుంది, మనం ఎందుకు ఈ విధమైన దీనిలో కూరుకుపోతా ఉన్నాం? నిత్యావసర వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, అయినా కూడా ఈ విధంగా ఎందుకు ఈ యుద్ధాల్లో ఇరుక్కుపోతా ఉంది అనేది వస్తా ఉంది. ఇది చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? సుప్రీం కోర్టుకి సంబంధించి, అంటే నేను అనేది ట్రంప్ నిర్ణయాల మీద కూడా, ఒక్క ఇరాన్ యుద్ధం అనే కాదు, యుక్రెయిన్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకి అమెరికా సుంకాలు ఏదైతే వేరే దేశాల మీద వేసినప్పుడు పెద్ద ఎత్తున నిరసన వచ్చిందో, సో ఇట్లాంటి ట్రంప్ నిర్ణయాలన్నీ కూడా కొద్దిగా తికమక్క ఉన్నాయి. ఇది అమెరికా ఫస్ట్ అని ఆయన ఏదో నినాదం చేస్తా ఉన్నారు కానీ ఆయన దానికి అనుగుణంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ దానివల్ల అమెరికా అప్పుల్లో ఇరుక్కుపోతా ఉంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతా ఉంది. ఎక్కడో దేశాల్లో ఇతరుల కోసం మనం యుద్ధం చేయటం వల్ల మరింత అమెరికా ఇబ్బంది పడుతుంది అనేది పాయింట్. అందుకనే ఇప్పుడు ఆ ప్రతినిధుల సభలోనే ఒక పక్కన పెద్ద యుద్ధం చేస్తూ ఉంటారు అమెరికా. నేను ట్రంపే అన్నారు, ఏమన్నారు, ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం మధ్యలో ఉంది, ఆ మధ్యలో ఉన్నప్పుడు అధికారాలను కత్తిరించే విధంగా తీర్మానం ఆమోదించడం ఏంటి అని చెప్పేసి వైట్ హౌస్ నుంచి ప్రకటన కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. అంటే ఏంటి, అక్కడ వాళ్ళ యొక్క అంతరంగికుల్లో కూడా, ఎందుకంటే ఇటీవల కాలంలో అడ్వైజర్స్ విషయంలో కూడా వచ్చినాయి, మనకు వార్తలు వచ్చాయి. ఇక్కడ ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు అడ్వైజర్స్ కూడా, ఏ విధమైన ఉంది, ఎట్లా ముగింపు పలకాలో తెలియట్లేదు, ఏంటి ఇంకా రోజు రోజుకి చూస్తే ఖర్చు పెరిగిపోతా ఉంది, ఓ పక్కన ఆయుధాల సంఖ్య కూడా తగ్గిపోతా ఉంది. అక్కడేమో డ్రోన్లు 5 లక్షలు 15 లక్షల రూపాయల డ్రోన్లు ఉపయోగిస్తుంది ఇరాన్, వీళ్ళేమో కోట్ల రూపాయలు ఉండే మిసైల్స్ క్షిపణులు ఉపయోగించాల్సి వస్తా ఉంది. సో ఇదంతా ఎక్కడికి పోతా ఉంది, ఏంటి అసలు మనం దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లి ఆపగలమా లేదా, మనం యుద్ధం చేసినందువల్ల ఏమైనా లాభం ఉండదా అనేది ఇవన్నీ కూడా అమెరికా ప్రతినిధుల్లో కానీ సెనెట్ లో కానీ
పౌరుల్లో ఎటు జరుగుతుంది, ఆల్రెడీ ప్రారంభమైపోయింది పౌరుల్లో. ఇప్పుడు అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా రాబోతుంది, దానిలో ఇంకా మిడ్ ఎలక్షన్స్ రాబోతామని దానిలో కూడా ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ట్రంప్ కి పెద్ద దెబ్బగా మనం చెప్పుకోవాలి. అయితే ఒక అగ్రరాజ్యానికి చెందిన అధిపతి ఈ విధంగా ఏజ్డ్ ఫెలో అయ్యిండి నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడం. రెండోది ఇప్పుడు కూడా చూడండి, ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ, ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఒక పక్కన పాకిస్తాన్ మధ్యవర్తిగా ఎంకరేజ్ చేశారని, ఇరాన్ ఇట్లా ఈ యుద్ధానికి మధ్యవర్తిగా చేశారని ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి పొగుడుతా ఉన్నాడు ట్రంప్ ని, శాంతి కాముకుడు అంటున్నాడు ఆయన. పహల్గాం దాడి తర్వాత మా యుద్ధం అరికట్టపట్టడం ద్వారా, ఆపివేయటం ద్వారా ట్రంప్ లక్షలాది మంది ప్రాణాలు కాపాడాడని పొగుడుతా ఉన్నాడు. అసలు మళ్ళీ ఓ పక్కనేమో మొన్నటి దాకానేమో నరేంద్ర మోడీ విధానాల పట్ల ఏ విధంగా మాట్లాడారు ట్రంప్ చూసాం, ఇప్పుడు మళ్ళీ ఆయన పొగుడుతున్నారు. సో నేననేది ఏంటంటే ఒక విస్పష్టమైన వైఖరి లేదు, యుద్ధం కొనసాగిస్తున్నారనేది ఎందుకో తెలియదు. మొదట మనకి అందరికీ చెప్పిందేమో గతంలో 6 నెలల క్రితం అణు కేంద్రాల మీద దాడులు చేసినప్పుడు మేము అణు కేంద్రాల విషయంలో దాన్ని అరికట్టడానికి లేదా ముందుకు వెళ్లకుండా అణుబాంబులు తయారు చేయకుండా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ఆ తర్వాత చమురు పరిస్థితి మీద ఎలా చేస్తారో పిలిగంతులు వేస్తున్నారో చూస్తా ఉన్నాం. హార్మోజ్ విషయంలో అందరినీ నాటో దేశాలను రమ్మంటే ఆయనకి ఎక్కడ మద్దతు దొరకపోతే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, ఆ చుట్టుపక్కల పోర్ట్లన్నింటినీ ఆక్రమించాను, ఖచ్చితంగా ఇరాన్ ఇస్తుంది అన్నారు. ఆ మాటలు చెప్పుకొని నిలవుతా ఉంది. ఆ పోర్ట్లన్నింటినీ ఆక్రమించుకొని లేకపోతే హార్మోజ్ లో మేము కట్టుదిట్టం చేస్తాం, ఎవరు కూడా టోల్ ట్యాక్స్ కూడా చెల్లించద్దని చెప్పేసి కూడా అమెరికన్లు ఆ రోజు పిలిపించిన పరిస్థితి. కానీ ఈ రోజుకి అదే పరిస్థితి కొనసాగుతా ఉంది కదా. సో ఖచ్చితంగా మీరు అన్నట్లు ఏంటంటే ట్రంప్ వ్యవహార శైలి మీద ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు ఒకళ్ళు తప్పుకుంటా ఉన్నారు. జేడీ వ్యాన్స్ కూడా ఉపాధ్యక్షుడు విషయంలో కూడా కొంత అట్లాంటి సమాచారం బయటకు వచ్చింది. కానీ అది మేకపోతు గాంభీర్యంలాగా మళ్ళీ ట్రంప్ కు సపోర్ట్ గా ఒక ప్రకటన రిలీజ్ చేసిన పరిస్థితి కూడా మనం గతంలో చూడొచ్చు. రెండోది ఏంటంటే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు భూతల యుద్ధం చేస్తే అంటే, నేను చెప్తా, ఆ మధ్య F-16 కి సంబంధించి ఒక 2 విమానాలు వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసినప్పుడు ఇరాన్ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ పైలట్ వాళ్ళ భూభాగం మీద పడిపోతే దాదాపు 36 గంటల పాటు పోరాడాల్సి వచ్చింది. అమెరికా సైనికులు వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకురావడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. సో ఖచ్చితంగా భూతల యుద్ధం అనేది చేయటం అనేది అది ఇప్పుడున్న అమెరికాలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఉన్న వాళ్ళనే వెనక్కి తెచ్చేసేయండి అంటున్నారు వాళ్ళు. యుద్ధం ఆపేసి వెనక్కి తెచ్చేసేయండి, ఇక ముందుకు వెళ్ళాలంటే మా పర్మిషన్లు తీసుకోవాలి, మా అధికారాలు ఉపయోగించుకోవడం, మీకేం అధికారాలు లేవని కట్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఆయన భూతల యుద్ధానికి వెళ్లే అవకాశాలు కూడా మూసుకుపోయినట్టు చెప్పాలి మనం. ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయబోతున్నారు, లెబనాన్ మీద వద్దని, లేదంటే అటు ఇరాన్ మీద దాడులు చేయొద్దని. వాళ్ళ పక్కన ఉన్న దేశాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు ఇంట్లో అంటే అమెరికాలో కూడా లేనప్పుడు ఇది యుద్ధం ఎక్కడికి పోతుంది ఏంటి, దీని పర్యవసనాలు ఆల్రెడీ మనందరి మీద పడ్డాయి. అనేక దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూసాం మనం. ఇప్పుడేమో పెట్రోల్ డీజిల్ ధరలు కొద్దిగా పెంచి కూర్చున్నాం, గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది, ఫెర్టిలైజర్స్ పరిస్థితి ఎలా ఉంది. సో ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా మరి ఏ రూపు సంతరించుకుంటుందని చూడాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి, గ్యాస్ కి సంబంధించి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. హార్మోజ్ కి సంబంధించి మనం చెప్పిన ఇప్పుడు చాట్బార్ పోర్టుకి సంబంధించి చేసినా కూడా అదంతా చుట్టూ తిరిగి రావడం అనేది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదండి. అది 1970s లోనే ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా కొద్దిగా యాక్టివ్ అయింది. నిజానికి 2017లో కూడా కొంత యాక్టివ్ చేశారు, కొంత మనం కూడా పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టింది ఇండియన్ గవర్నమెంట్. అవునండి. కానీ అది మొత్తం కూడా ఆచరణ సాధ్యం కాదు. హార్మూజ్ లోనేమో మామూలుగా సులభంగా వచ్చేస్తాయి, అదంతా చుట్టూ తిరిగి రావాలి, పైగా ఆర్థికంగా భారంగా పరిణమిస్తుంది. కానీ నిజానికి మనకి వెనిజులా మన ఇక్కడ భారత్లో పర్యటన జరిగినప్పుడు వాళ్ళతో ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ అయినాయి, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవడానికి కూడా నిర్ణయం జరిగింది, వాళ్ళు కూడా ఒప్పందాలు జరిగినాయి వాళ్ళతో పాటు. అయితే ఏంటంటే రష్యా మీద జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆయిల్ సరఫరాకి, దాని మీద ఆల్రెడీ ట్రంప్ 12.5% ఎంతో మళ్ళీ టారిఫ్ వేసాడు. 12.5%. మనకి టారిఫ్ వేసిన ఏం చేసినా రష్యా అయితే తక్కువకే ఇస్తుంది, దానిలో అనుమానం లేదు. అందువల్లే మనం అసలు నిజానికి మన ఆయిల్ అది పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా స్టెబిలిటీగా ఉంచగలుగుతున్నారు. కేవలం 7-8 రూపాయలు పెంచారంటే రష్యా నుంచి తక్కువ ధరకి మనకి లభిస్తూ ఉండటమే.
వెనిజువేలా నుంచి కూడా కొంత తక్కువగా వస్తా ఉంది. టోటల్ గా ఏంటంటే ఆ రెండు మనల్ని కాపాడే భారతదేశాన్ని చమురు ఉత్పత్తుల విషయంలో ఈ రెండు కొంత తక్కువ ధరకి రావటం అనేది మన మీద అంత ప్రభావం పడకుండా చూసింది. అయితే ఇది ఎల్లకాలం కొనసాగిద్దా, ఇదే ఇంకో 2-3 నెలలు యుద్ధం కొనసాగితే మన పరిస్థితి ఏంటంటే, అందుకనే మోడీ గారు మనకు పిలిపించారు, కఠిన నిర్ణయాలు ఉంటాయి, పొదుపు చర్యలు చెప్పట్లేదు. సో మనం దేనికి సిద్ధం కావాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే 100వ రోజుకి వచ్చేసాం యుద్ధం సంబంధించి. ఇప్పుడు అక్కడ వాళ్ళు మన ఆయిల్ నిల్వలేమో 64 రోజులు అన్నాము, ఒక రోజు ఓడ వస్తుంది రావట్లేదు షిప్లు. రష్యా నుంచి నేమో పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నాం. వాళ్ళు మళ్ళీ మన పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి అమెరికా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే ఇండియన్స్ అందరూ కూడా అమెరికా చేతుల్లో మనం ఇరుక్కుపోయాం ఏంటి, మన నిర్ణయాలు మనం తీసుకోమా, వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వడం ఏంటి రష్యా నుంచి కొనాలంటే అనేది మళ్ళీ అప్పుడప్పుడు రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో నేను అనేది అంటే ఖచ్చితంగా ఈ యుద్ధం అనేది కనుక త్వరలో ముగింపు దశకు చేరుకోకపోతే నెక్స్ట్ మన మీద కూడా చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మోడీ నాకు చాలా మంచి స్నేహితుడే కానీ అని వదిలేయడంలో ఆ ట్రంప్ ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు ఆయన ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ లో మోడీ నాకు మంచి స్నేహితుడే అంటా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. ఆ బైకులకు సంబంధించి చెప్పాడు. అమెరికా ఉత్పత్తి చేస్తున్న బైకుల మీద ఇక్కడ 200% ట్యాక్స్ వేశారు, మేమైతే చాలా దశాబ్దాల పాటు ఏం వేయలేదు, మమ్మల్ని ఇండియన్స్ అంటే ఇండియా ప్రభుత్వం దోచుకుంది, ఇప్పుడు మేము సుంకాలు వేసిన తర్వాత అది బ్యాలెన్స్ అయింది అంటున్నాడు. పక్కన స్నేహితుడు అంటున్నాడు, వాతలు పెడుతున్నాడు. ఆయన ఏం చెప్పాలి చెప్పండి? సో ఆయన మాటలకి చేతలకి ఎక్కడ పొందడం లేదు. సుంకాలు అనేది ఇప్పుడు ఆల్రెడీ ద్వైపాక్షిక ఒప్పందం కుదురుతుంది అంటున్నారు. 99 అంశాలకు సంబంధించి దాదాపుగా ఓకే అయిందని కూడా అటు అమెరికన్ ప్రతినిధులు కానీ ఇండియా ప్రతినిధులు కానీ ప్రకటించారు. నిన్న గురువారం ముగిశాయి, వాషింగ్టన్ లో జరిగితే. ఈ చర్చలన్నీ కూడా వాషింగ్టన్ లో జరిగాయి అనేది స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి ఏ అంశాల మీద ఇచ్చారు ఏంటి? ఓ పక్కన పార్లమెంట్ లోనేమో అవన్నీ పెట్టట్లేదు, ఆ ఒప్పందం తాలూకు అంశాలన్నీ పెట్టట్లేదు, మన వ్యవసాయాన్ని కానీ అదంతా కూడా అమెరికా దగ్గర తాకట్టు పెడుతున్నారనేది విమర్శలు వస్తా ఉన్నాయి. సో మనకేంటి ట్రాన్స్పరెన్సీ కావాలి. మనం ఇండియా ఇరుక్కుపోతుందా, అమెరికా పైన చట్టంలో ఇరుక్కుంటుందా, మనం ఇబ్బంది పడతామా ఏందనేది కూడా ఆందోళనలు కూడా ఉన్నాయి. సో భారత ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో ఈ రష్యాలో నుంచి మనం కొనాలంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చే విధంగా కుదుర్చుకున్నారా, లేదంటే మన సార్వభౌమాధికారిని రక్షించుకునే విధంగా ఆ 99 అంశాల తాలూకు ఎంఓయూ ఉందా, ఈ విషయాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఇదేదో నరేంద్ర మోడీ గారి ఇంట్లోనో లేకపోతే ట్రంప్ గారి ఇంట్లో జరిగేది కాదు కదా. భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి కొన్ని అనుమానాలు, ఆందోళనలు, ఆవేదన కూడా తలెత్తుతున్న నేపథ్యంలో భారతీయుల్లో సో ట్రాన్స్పరెన్సీగా ఈ ఒప్పందం అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు భారత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉందనేది ఎక్కువ మంది భారతీయులు కోరుకుంటా ఉన్నారు. సో దీన్ని కూడా గమనించాలి. అంటే అట్ ది సేమ్ టైం ఇప్పుడు అనేక రకాలైనటువంటి రెవల్యూషన్స్ కోసం భారత ప్రభుత్వం ట్రై చేసింది. మీకు చైనాతో కలిసి కానీ, లేకపోతే రష్యాతో కలిసి కానీ, లేకపోతే మిగిలినటువంటి నాటో దేశాలు లేకపోతే వాటితో కలిసి కానీ డాలర్కి వ్యతిరేకంగా ఆ ప్లేస్లో ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరిగినాయి. దాదాపు 1.5 years 2 years నుంచి జరుగుతున్నాయి అవన్నీ కూడా. కరెక్ట్గా అవన్నీ ఏదో ఒక మంచి దశకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదో ఒక అభ్యంతరం కారణంగా దాన్ని మనం నిర్వహించలేకపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఎంతకాలం పాటు డాలర్ యొక్క పెత్తనాన్ని కానీ ఆధిపత్యాన్ని కానీ హౌ లాంగ్ ద అదర్ కంట్రీస్ దే హ్యావ్ టు సస్టైన్? అంటే ఇప్పుడు మనం అమెరికాతో విదేశాంగ విధానం పరంగా చూసుకుంటే అమెరికాతో ఏ విధమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామో ఈ సుంకాల పరంగా మన యూరోపియన్ యూనియన్ తో కూడా మనం ఇక్కడ కుదుర్చుకున్నామండి. సో ఒక పక్కన రష్యాతో మెయింటైన్ చేస్తున్నాం, చైనాతో కూడా అది ఎంత పెద్ద శత్రువులాగా మనకు కనిపిస్తున్నా కూడా దాంతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. అయితే ఏంటంటే డాలర్ కి ప్రత్యామ్నాయంగా ఏదైతే వాళ్ళు కరెన్సీ రూపొందించాలనుకుంటున్నారో ఆ విషయంలో ఇంకా ఒక సహేతుకమైన అడుగులు పడలేదనేది నేను అంటాను. ఎందుకంటే ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఎక్కడా కూడా ఆ దిశగా అడుగులు పడతలేదు కదా. ఇప్పుడు మనం 96 రూపాయలు చేరుకుంది, 95.66 ఏదో చేరుకున్న పరిస్థితి. రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతా ఉంది. మరి డాలర్ దాన్ని డామినేషన్ ని ఏ విధంగా తగ్గించగలుగుతున్నాం? అసలు ఆ విధంగా అడుగులు ఎక్కడ పడినాయా? చర్చలు జరిగాయా? సో ఆ విధమైన ఆ దేశాలు ఏదైతే ఆ కరెన్సీని రూపొందించాలనుకుంటున్నారో ఆ దేశాలు ఏవి కూడా ఆ విధంగా ఇప్పుడు ఏమి
దాని మీద యాక్టివేట్ అవుతున్న పరిస్థితి కనపడతలేదు. ఉమ్, సో నేననేది ఏంటంటే అమెరికాకి సంబంధించి ఏదైతే వాళ్ళు సుంకాలు పెంచుదామని బెదిరిస్తూ పెంచారో ఆల్రెడీ, దానికి వాత పెట్టాలని, కీలరికి వాత పెట్టాలన్నట్టుగా మనం యూరోపియన్ ఇన్వైట్ చేయటం, వాటితో కొన్ని రకాలైన ఒప్పందాలు కుదుర్చుకోవటం, రష్యాకి సంబంధించి కానీ ఇంకా వేరే దేశాలకు సంబంధించి కానీ మనం ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అమెరికాకి మీ ఒక్కరే కాదు మాకు అనేక ద్వారాలు తెరిచి ఉన్నాయి అనే సంకేతాలు కూడా మనం పంపాం. అందుకనే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మన విదేశాంగ విధానం విషయం చూస్తే ఒక మంచి దిశలోనే వెళ్తుందని చెప్పాలి నరేంద్ర మోడీ గారి హయాం. ఉమ్, అయితే ఎటొచ్చేందంటే ఈ యుద్ధం కారణంగా కానీ ఒక జనాభా పెరుగుదల నేపథ్యంలో కానీ మన ఆర్థిక మాన్యంలో కానీ ఆర్థిక సంక్షోభంలో కానీ చిక్కుకోకుండా ఎలా నరేంద్ర మోడీ గారు బయటపడేస్తారు ఇండియా అనేది అందరూ భారతీయులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఉమ్, ఇతర దేశాలు కూడా గమనిస్తా ఉన్నాయి. ఇంత పెద్ద మార్కెట్ ని, ఇంత పెద్ద 140 కోట్లు 150 కోట్ల దాకా ఉన్న పాపులేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఉమ్, అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయింది అంటున్నారు. మళ్ళీ అక్కడే ఉంటుందా, ఇంకా దిగజారుతుందా, ఇవన్నీ కూడా మనం చూడాలి రాబోయే కాలంలో. కానీ అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఫైనల్గా ఏ ప్రయత్నము కూడా సరిగ్గా ఫలించట్లేదు. దట్ ఈజ్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే అవకాశం లేదు. కాబట్టి మనం మరింత ద్రవ్యోల్బణాన్ని, మరింత నష్టాలని, ఆర్థిక పరంగా మనం ఇంకా 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 దిగజారిపోయే పరిస్థితి తప్ప కోలుకునే అవకాశం లేదనేది మీ ఫైనల్ మాట, అంతేనా? అంటే యుద్ధం కొనసాగితే ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మనల్ని ఈ స్థానంలోనే నిలపగలిగాయండి. ఉమ్, అంటే మరింత కొనసాగితే ఏం జరగబోయేది అనేది చెప్పారు ఆయన. కరోనా లాంటి సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాము, ఎదుర్కోబోతున్నాము అని కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారు. ఉమ్, ఎందుకనే కదా గోల్డ్ కొనొద్దు, ఇవన్నీ పొదుపు చర్యలు చేపట్టాలి ఎందుకు ఇచ్చారు పిలుపు? మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ మనం ద్రవ్యోల్బణంలో ఉన్నాం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయండి. ఆల్రెడీ గ్యాస్ విషయంలో, పెట్రోల్ విషయంలో అందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఉమ్, ఖచ్చితంగా మనం ఇంకొద్దిగా దిగజారే పరిస్థితులు ఉంటాయి యుద్ధం కనుక ఇదే విధంగా కొనసాగితే. అయితే ఏంటంటే ఇంత ఇప్పుడు 100 రోజుల్లో ఇలా జరిగినా కూడా ఈ విధంగా ఉండటం అనేది మనం సాధించిన విజయంగా కూడా చెప్పుకోవాలి. మనం ఉమ్, ఇతర దేశాలన్నీ కూడా చూస్తా ఉన్నప్పుడు మనం ఇంకా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోలేదు. కానీ ఫ్యూచర్ ఎలా ఉంటది, రానున్న రోజులు ఏ విధంగా మనల్ని కఠినంగా మారుస్తాయనేది కూడా చూడాలి. యా, ఖచ్చితంగా మనం గడ్డు పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తా ఉందండి. అంటే మనం పోల్చుకోవాల్సింది పాకిస్తాన్తోనో, బంగ్లాదేశ్తోనో, శ్రీలంకతోనో కాదు కదా. ఇప్పుడు మిగిలినటువంటి పెద్ద పాకిస్తాన్ తో పోల్చట్లేదు నేను. పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ కూడా మనం సహాయం చేస్తే ఉండే దేశాలు. వాళ్ళ దేశాలతో మనం 140 కోట్ల మంది నడుపుతున్న విధానాన్ని చూస్తే మనం ఆ విధంగా పోల్చుకోవట్లేదు. కానీ యూరోపియన్ దేశాలు ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు అయితే ఉన్నాయో, భారతదేశాన్ని సరసన నిలుస్తున్నాయో, వాటితో పోటీ పడే విధంగా చూడాలన్నా కూడా ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీగా ఈ యుద్ధాన్ని ఎదుర్కోవటం సామాన్య విషయం కాదనేది నా అభిప్రాయం. ఓకే, సరే. అంటే ఏదేమైనా ఇప్పుడు కనుక హర్ముజ్ కనుక ఓపెన్ కాకపోతే, లేదా యుద్ధం కనుక ఆగిపోకపోతే భారత్కి ముందున్నవి గడ్డు పరిస్థితులే, అదే కదా ఫైనల్. దానిలో ఎటువంటి సందేహం లేదు. అది ఆర్థికవేత్తలు చెబుతారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కానీ ఎట్లా అన్నా కూడా మనం ఇప్పటికైతే మనం అన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ స్టెబిలిటీగా వెళ్తా ఉన్నాం. రూపాయి విలువ పడిపోతున్నా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అంశం లేదు అంటా ఉన్నారు. ఇప్పుడు ఏ ఇబ్బంది పడకపోతే ఆర్బీఐ ఎందుకు బంగారాన్ని అమ్మేస్తుంది? బంగారం అమ్మలేదని ఆర్బీఐ చెప్పేసి కాదండి, కాదు. నేను అనేది ఏంటంటే విదేశీ మారక ద్రవ్యాలు బ్యాలెన్స్ చేసుకుంటానికి మనం నానా తిప్పులు పడతా ఉన్నాం. ఇప్పటికీ దాని యొక్క ఇది కనపడతలేదు. ఫ్యూచర్ లో కనపడచ్చు కదా. యా, ఓకే సార్, చూద్దాం ఏం జరుగుతుందో, ఎట్లా అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.